హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసు కదా, ఇంకా తమ్నైల్ చూసే ఉంటారు. అండ్ మనం ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే పీయూసీ కంటెంట్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అనమాట. అండ్ గైస్, మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఇప్పుడైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే పీయూసీలో కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో చూడండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కోర్స్ స్ట్రక్చర్ అని చెప్పేసి పీయూసీ 1 సెమ్ 1 అని ఇచ్చేశారు. అండ్ ఇంక ఇక్కడ మన ఆర్కే వ్యాలీకి రిలేటెడ్ కంటెంట్ అయితే ఎలా ఉంటుంది అన్నది చూడండి. సో మనకైతే 7 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా ముందైతే ఎంబైపీసీ ఓన్లీ నచ్చితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ మధ్యన ఏం జరుగుతుందంటే జూనియర్స్కి అయితే ఎంబైపీసీ కూడా కన్ఫర్మ్గా చేయాలని చెప్పి అయితే అన్నారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పేసి ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ పర్ వీక్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎల్ అంటే లెక్చరు, టీ అంటే ట్యూటోరియల్, పీ అంటే ప్రాక్టికల్ ల్యాబ్ అనమాట. సో 2 క్లాసెస్ జరుగుతాయి, 2 ట్యూటోరియల్స్ అనమాట. ట్యూటోరియల్స్ ఈజ్ నథింగ్ బట్ అంటే నార్మల్గా క్లాసెస్ చెప్తారనుకోండి. ఇంక ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఐటీ, నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయాలజీ అంటే ఎంబైపీసీ అనమాట. సో ఇంకా వీటికి క్రెడిట్స్ ఇవి. సో ఈ క్రెడిట్స్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత క్రెడిట్స్ ఎందుకు యూజ్ చేస్తారని. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఇంక ఇక్కడ పీయూసీ 1 సమ్ 1 అంటే ఏం లేదు, రెమీడియల్ కోర్స్ అనమాట. నథింగ్ బట్ అంటే ఇప్పుడు మనము ఎగ్జామ్స్ రాసుంటాం పీయూసీలో, ఆ తర్వాత మనకి ఏదైనా సబ్జెక్ట్ రెమీడియల్ పడితే అది రెమీడియల్కి క్రెడిట్స్ ఏంటి, రెమీడియల్ అంటే ఏంటి అని చెప్పేసి అంతే అనమాట. అక్కడ ఏం లేదు. ఇక్కడ పీయూసీ 1 సెమ్ 2 ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఇంకా సేమ్ క్రెడిట్స్ అనమాట. ఇంకా ఈ ప్రాక్టికల్ ల్యాబ్స్ అంటే ఇంకా మనకు తెలిసిందే, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ల్యాబ్స్ ఉంటాయి. ఇంకా సేమ్ పీ2లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట, సేమ్ క్రెడిట్స్ ఉంటాయి. ఇంకా టైం టేబుల్ అయితే మీకు ఇస్తారు ఎలా అన్నది కూడా. లైక్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నట్లు సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయన్నమాట. ఇంకా మీకు థియరీ పార్ట్ అవన్నీ కూడా ఎలా ఉంటాయన్నది కాలేజ్కి వచ్చాక మీకే అర్థమవుతుంది. సో అడుగుతున్నారు కదా బయట కాలేజెస్కి అక్క మన ఇక్కడ ఆర్కే వ్యాలీలో అండ్ బయట కాలేజెస్లో సేమ్ ఉంటుందా అని. సో కొన్ని డిఫరెంట్ ఉంటాయి, ఇంకా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇస్తారా అంటున్నారు. సో టెక్స్ట్ బుక్స్ అయితే మీరు చదవాలనుకుంటే లైబ్రరీలో అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి కూడా చదువుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు కంటెంట్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పీయూసీకి సంబంధించిన కంటెంట్ ఒకటే ఇస్తారనమాట. సో మనకి ల్యాప్టాప్స్ ఇచ్చిన తర్వాత కంటెంట్ కూడా మొత్తం అన్నీ కూడా ఉంటుంది. లైక్ నాట్ ఓన్లీ ఆర్జీకేటీస్ లైక్ నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ఇవన్నీ కూడా కంటెంట్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో మీకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అండ్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేస్తే, సో ఇక్కడ నేను ఓపెన్ చేశాను కదా ఒక పోర్టలు, అదేంటంటే ఆర్కే వ్యాలీ ఎగ్జామ్ సెల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఆర్కే వ్యాలీ ఎగ్జామ్ సెల్ అని చెప్పి సెర్చ్ చేశాను అనమాట. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఓపెన్ అవుతుంది పోర్టల్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ అనమాట. సో ఇక్కడ ఐడి నెంబర్ అంటే ఇప్పుడు మనం 19 బ్యాచ్, నేనైతే 19 బ్యాచ్ కాబట్టి సో R19 అని చెప్పేసి టైప్ చేస్తాను. ఒకవేళ R20 బ్యాచ్ అయితే R20 అని చెప్పి సెర్చ్ చేస్తారు, అలా అనమాట. అండ్ ఇంకా మన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్రెస్ చేస్తే ఇంకా మనకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత సో అందులోనే మనకైతే లైక్ ఇంకా ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్, రిజిస్ట్రేషన్స్ అండ్ మన రిజల్ట్స్ మొత్తం అన్నీ కూడా అదే పోర్టల్లోనే ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకైతే చూపిస్తాను ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా. సో మీరు ఇక్కడైతే చూడండి. సో నేను ఇంక ఇప్పుడు ఎంటర్ చేసేసాను కదా, ఇప్పుడైతే లాగిన్ అయ్యాను. ఇంక ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, పక్కనైతే హోమ్ రిజల్ట్స్, ఫ్యాకల్టీ సర్వే అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఫస్ట్ మనం ఫ్యాకల్టీ సర్వే చేయాలన్నమాట. సో మనం సెమ్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందైతే, ఆ తర్వాత సెమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు మీరు P1 కాబట్టి P1కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ అయితే సెమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏం ఫ్యాకల్టీ సర్వే అదంతా అవసరం లేదు. ఇంకా ఇక్కడైతే నేను రిజల్ట్స్ ఎలా చూసుకోవాలనేది చూస్తున్నాను. ఇక్కడ మనకు ఇయర్ ఉంటుందన్నమాట. సపోజ్ నేను పీయూసీ 1 అయితే P1 అని చెప్పి పెట్టుకోవాలి, లేదంటే ఇంజనీరింగ్ అలా. సో నేనైతే ఇక్కడ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అని పెట్టా. ఇంకా సెమ్ సెలెక్ట్ చేస్తున్నా, ఏ సెమ్ రిజల్ట్స్ చూడాలి అని చెప్పి. సో సెమ్ 1 అని పెట్టా. ఇంకా ఎగ్జామ్ ఏది, మిడ్డా లేకపోతే ఈఎస్టీనా అలా అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే నేను సెమిస్టర్ పెట్టేసాను. ఇంకా ఫెచ్ రిజల్ట్స్ కొట్టగానే మనకైతే ఎలా రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ రిజల్ట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అన్నది నేను వీడియో లాస్ట్లో పెడతాను. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫ్యాకల్టీ సర్వే అంటే ఇలా ఉంటుంది.
లైక్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ నేము, ఆ సబ్జెక్ట్‌కి వచ్చి టీచర్ నేమ్, నథింగ్ బట్ ఫ్యాకల్టీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా వాళ్ళకి మనం ఫీడ్‌బ్యాక్ ఇస్తామనమాట. ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఓపెన్ అవుతుంది. లైక్ ఇలా. సో, రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ రెమిడియల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా పక్కన, అదంటే ఏం లేదనమాట. మనకు ఇఫ్ సపోజ్ ఏదైనా సబ్జెక్ట్‌లో రెమ్ పడితే, రెమ్ ఈజ్ నథింగ్ బట్ ఒకవేళ మనకు ఆ సబ్జెక్ట్ అనే సప్లీ పడితే దానికి రిజిస్టర్ చేసుకోవడానికి అక్కడ అలా వస్తుందనమాట. సో, ఇదైతే ఎగ్జామ్ సెల్ అండ్ రిజల్ట్స్ ఎలా ఫెచ్ చేసుకోవాలని. ఇంకా మెయిన్ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, ఏ మోడ్‌లో జరుగుతాయి అని చెప్పి వస్తే, సో, ఎగ్జామినేషన్, రెగ్యులర్ ఎగ్జామినేషన్, రెమిడియల్ ఎగ్జామినేషన్ 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంకా రెగ్యులర్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇక్కడ ఏవి కూడా చదవకండి. సో, నేను జస్ట్ మీకు అది ఓపెన్ చేశాను ఫర్ అర్థం నేను చెప్పడం కోసం అని చెప్పేసి. లైక్ ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయంటే మాకు ప్రెజెంట్ జరుగుతున్నది ఏంటంటే వ్యాట్స్ ఉంటాయన్నమాట. 4 వ్యాట్స్ ఉంటాయి అండ్ 3 మిడ్స్ ఉంటాయి. సో, 2 సెమ్స్ ఉంటాయి. ఇదన్నమాట ఆర్డర్ అయితే. సో, 4 వ్యాట్స్‌లోన బెస్ట్ ఆఫ్ 3 అలా తీసుకుంటారు. 3 మిడ్స్‌లో అయితే బెస్ట్ ఆఫ్ 2 మిడ్స్ తీసుకుంటారనమాట. సో, ఈచ్ మిడ్ కూడా 15 మార్క్స్ అనమాట. ఆ మిడ్ పేపర్స్ ఎలా ఉంటాయన్నది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి. ఇంకా సెమ్ అయితే ఇంకా మనకు 12 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇంటర్నల్ చాయిస్ ఉంటది. ఎక్స్‌టర్నల్ చాయిస్ ఉండదు. ఇంకా ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందంటే ఇంకా మీకు ఆల్రెడీ గైడ్‌లైన్స్ ఇవన్నీ నార్మల్ ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి తెలిసే ఉంటుంది. ఇంకా రెమిడియల్ ఏంటంటే రెమిడియల్ అనేది మనము ఇప్పుడు సబ్జెక్ట్‌లో సప్లై పడిన తర్వాత రాయడం అనమాట. సో, అది కూడా మనకు మన సెమిస్టర్ నార్మల్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 మంత్‌కి అలా అయితే రెమిడియల్ ఎగ్జామ్స్ కూడా పెట్టేస్తారు. ఇంకా మీకు సీటింగ్స్ అనేది ఎలా ఇస్తారంటే లైక్ ఇప్పుడు మీకు మెయిల్ వస్తుందనమాట. సో, మెయిల్ కూడా మీరు వెళ్ళిన తర్వాత మీ ఐడీతో అండ్ లాగిన్ చేసుకోవాలి మెయిల్‌నైతే. ఆ మెయిల్‌కైతే మెయిల్ పెడతారు. సో, సీటింగ్స్ ఇస్తారనమాట. సీటింగ్స్ అనేటివి A0, A1, A2 అలా ఉంటాయన్నమాట. మీకు వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది. సో, నేను జస్ట్ ప్యాటర్న్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా రెమిడియల్ ఫీజ్‌కొచ్చేస్తే మనం ఫస్ట్ టైం రెమ్ రాస్తే 200 లేదా సెకండ్ టైం రాస్తే 500, థర్డ్ టైం అయితే 750, ఇంకా మళ్ళా గ్రేడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం అయితే 750 అనమాట. ఇంకా సో, ఇలా ఉంటుంది ప్యాటర్న్ మొత్తం కూడా రెమిడియల్‌కైతే. సో, నేను కొన్ని షార్ట్స్ పెట్టాను కదా! అందులో మొబైల్ తీసుకెళ్ళాను అని చెప్పి కొంతమంది అంటే కామెంట్ చేశారనమాట. లైక్ ఎలా అంటే అక్క ఎగ్జామ్ హాల్‌లోకి మొబైల్ అలో ఉంటుందా అని. సో, ఎగ్జామ్ హాల్‌లోకి అలో ఉండదు. నేను అక్కడ షార్ట్ తీసుకున్నాననమాట. అక్కడికి ఇన్విజిలేటర్ ఇంకా రాలేదు ఆ టైంలో. సో, నేను అక్కడ అలా వీడియో తీసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఫోన్స్ అయితే అలో ఉండవనమాట ఎగ్జామినేషన్ హాల్‌లోకి. సో, అలా తీసుకెళ్తే మాల్ ప్రాక్టీస్ కిందకొస్తది. ఇంకా ఆల్రెడీ నార్మల్ ఎగ్జామ్స్‌లో మనకు తెలిసే ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం క్వెషన్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, మిడ్ 1 ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పాను కదా! ఇంటర్నల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ మనకు మిడ్‌లో ఎలా అంటే 15 మార్క్స్‌కి కాబట్టి అండ్ ఈచ్ సెక్షన్‌లో కూడా 2 క్వెషన్స్ ఉంటాయన్నమాట. అండ్ టోటల్‌గా అయితే 6 కాబట్టి సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఫస్ట్ సెక్షన్‌లో 2 క్వెషన్స్ అనమాట. 1 ఆర్ 2 ఇంటర్నల్ చాయిస్ కాబట్టి మనం అందులో నుంచి ఏదో ఒకటి మాత్రమే రాయాలి. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటాయన్నమాట 3 సెక్షన్స్ కూడా. సో, ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సేమ్ ఫార్మాటే ఉంటుంది క్వెషన్ పేపర్ అయితే. ఇంటర్నల్ చాయిస్ అండ్ ఇంకా ఏదో ఒకటి రాయాలన్నమాట. 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంకా ఫైనల్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను. సో, చాలామంది అడుగుతున్నారు కదా! అక్క మీ పీయూసీ లైఫ్ ఎలా ఉన్నింది? అండ్ ఏమేం థింగ్స్ తీసుకోవాలి కాలేజ్‌కెళ్ళే ముందు అని చెప్పి. సో, నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీస్తాను. అండ్ ఆల్సో పీయూసీలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియోకైతే ఇంతే అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3 క్వెషన్ పేపర్ ఫార్మాట్సే. సో, మీ కాలేజ్‌కి రాగానే స్టార్టింగ్‌లో అయితే ల్యాప్‌టాప్ ఇస్తారు. P1 వాళ్ళందరికీ కూడా ల్యాప్‌టాప్ అయితే కన్ఫర్మ్‌గా ఇస్తారు. సో, ఇంకా చాలామంది అడుగుతున్న క్వెషన్స్ ఏంటంటే పీయూసీ వాళ్ళ రూమ్స్ అండ్ గ్రౌండ్ ఎలా ఉంటుందని కూడా చూపియమంటున్నారు. సో, ఇప్పుడు మాకైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను ఆఫ్టర్ కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇంకా మీకేమైనా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కానీ, సిలబస్ గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో, అర్థమైంది అనుకుంటూనే ఉన్నా. అండ్ ఆల్సో నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమైందో లేదో కూడా కన్ఫర్మ్‌గా కామెంట్ చేయండి. సో, నేనైతే నాకు అర్థమైంది, నాకు తెలిసింది చెప్పాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
అండ్ సో ఇప్పుడు ఇంకా మనం చెప్పాను కదా రిజల్ట్స్ ఫెచ్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ అవుతాయి అన్నది. ఇది చూడండి, ఇది మా ఫ్రెండ్ అనమాట. ఇలా వస్తుంది రిజల్ట్స్ అయితే. సో బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.